రాష్ట్రంలో ఎవరైనా ఎమ్మెల్యేలు పార్టీ వీడినప్పుడు ఎమ్మెల్యేలకు డైరెక్ట్గా కండువాలు కప్పిన సాంప్రదాయం సమైక్య రాష్ట్రంలో లేకుండే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంప్రదాయం మొదలైంది. దానికి సూత్రధారి, దానికి ప్రొఫెసరు, దానికి హెడ్ మాస్టరు, క్రియాకర్త అంతా కూడా కేసీఆర్ గారు. రాజకీయంగా తెలంగాణ ప్రాంతంలో ఒక కొత్త పొలిటికల్ సిలబస్ ను ప్రవేశపెట్టాడు కేసీఆర్ గారు. ఇప్పుడు జాయినింగ్స్ మీరు అడుగుతున్నారు కదా, సబ్జెక్టు 2014లో అంటే 2014 నుంచి 2018 వరకు ఎంపీలు 4. ఎవరు? కాంగ్రెస్ ఎంపీలు. అంతేనా? అది ఎమ్మెల్యేస్ మొత్తం ఎమ్మెల్యేలు 25, ఎమ్మెల్సీలు 18 మంది, మొత్తం 47 మంది. ఎంపీలు 4, 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలు, టోటల్గా 47 మందిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంక్లూడింగ్ ఆల్ పార్టీస్. ఇందులో ఏ పార్టీ చూడండి, 2014లో కాంగ్రెస్ నుంచి 7 మంది ఎమ్మెల్యేలని డైరెక్ట్ గా కడవ కప్పాడు కేసీఆర్. కడవనే కప్పేశాడు. టీడీపీ నుంచి 12 మందిని తీసుకున్నారు ఎమ్మెల్యేలని, వాళ్ళకు కడవలు కప్పారు. వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన 3 వాళ్ళకు డైరెక్ట్ కేసీఆర్ కడవలు కప్పాడు. సిపిఐ నుంచి 1 తీసుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ సిపి, బిఎస్పి అండ్ సిపిఐ 5 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలని డైరెక్ట్ గా కేసీఆర్ కండువా కప్పి జాయినింగ్ చేసుకున్నాడు. తీసుకునడమే కాదు, ఇందులో నుంచే చాలా మంది మినిస్టర్స్ కూడా అయ్యారు. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ రోజు కేసీఆరే కదా దీనికి ఇలాంటి సాంప్రదాయాలు తెలంగాణలో తీసుకొచ్చింది కేసీఆరే కదా. మీరేనా, మీ క్రెడిటే కదా, మీరే కదా ఇవన్నీ తీసుకొచ్చి పెట్టి అందరికీ నేర్పించింది. దీనికి జవాబు చెప్పండి. పోనీ దీని మీద ఏదైనా మా పార్టీ నాయకులతో డిబేట్ పెట్టుకోండి ఒకసారి.